బ్యాంక్ ఎదురుగానండి భారతీయ స్టేట్ ఎదురుగా ఉంది. షాప్ పెద్ద బోర్డు కనబడుతుంది బయట. ఎవరెవరు వచ్చారు మీరంతా బ్యాక్ కుట్టివ్వండి. తీసుకోండి. పాపం తీసుకున్నారు. నెక్స్ట్ పాప నెక్స్ట్ చూడేమో Please come. Okay. Ire. Okay, very good. షాప్లో పేపర్లు తీయండి. First of all, I would like to say thanks to సౌమ్య మేడం చేసిన పెద్దవాళ్ళు మీరంతా. మీరు లేకుండా మా పనే జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మోస్ట్ వెల్కమ్ టు ఎవ్రీవన్. Those books are just I am reading. 5 points someone. Next to and 2 states. Those books. Visakhapatnam releasing this opportunity we got. This book also will entertain to Visakhapatnam book lovers. ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవచ్చు. The other friend stands and fights against corruption, and fortunately in this novel, three of them are friends. Finally, she marries the gentleman. Exactly. Only I live here only, sir. Okay, madam, run. I feel really honored to be doing the launch. Telugu, okay. Okay, I feel really honored to launch Chetan Bhagat's book. And Pages toti I've had a very long relationship. Chinnappa nunchi I've been coming to Pages, and almost villa anni functions loni I take part. And yesterday when I got a call, Chetan Bhagat book launch cheyali ani cheppi, I felt really happy endukante Chetan Bhagat one of my most favorite Indian writers. Aina is taken Indian writing to a very new level. So Aina books are also being made into films. So I think that's one great achievement for Indian writers. And one of my favorite books is One Night at a Call Center. Akkadi nunchi Aina books చదవడం మొదలు పెట్టాను. సో ఆ తర్వాత 2 states కూడా చదివాను. సో దిస్ వన్ యాక్చువల్లీ నేను స్టోరీ ఇంకా చదవలేదు బికాస్ ఐ జస్ట్ డన్ ద లాంచ్. బట్ ఈ మధ్యన ఐ జస్ట్ రెడ్ ద ఓవర్లీఫ్ ఆఫ్ దిస్ బుక్ అండ్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఐ విష్ చేతన్ భగత్ అండ్ దిస్ బుక్ అ బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ పేజెస్. రామదండ మూవీ చేస్తున్నానండి హీరో కృష్ణుడు గారితో, అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై సతీష్ వేగేశ్న గారు. అండ్ ఇంతకుముందు అల్లరి నరేష్ గారితో దొంగల బండి మూవీ డైరెక్ట్ చేశాను. లేదా అదొకటే మూవీ చేస్తున్నాను. ఇట్ వాజ్ హైదరాబాదీ మూవీ. ఇట్ ర్యాన్ మోర్ దెన్ 395 days. ఆ తర్వాత నేను దాసర్ గారి మూవీ యంగ్ ఇండియా చేశాను. ఇప్పుడు లేటెస్ట్ వచ్చి ముగ్గురు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. Okay.
టెక్నిక్ ప్రాబ్లం నాకు అసలు ఏ బుక్ ఓపెన్ మాకు మొత్తం 800 కాపీస్ వచ్చాయి, 800 కాపీలు. ఈ 800 కాపీలు ఏమో వచ్చి మేము అనుకుంటున్నాం ఒక 15-20 రోజుల్లో మేము సేల్ చేసేయగలం. ఎందుకంటే ఇంత ముందు వచ్చే మాకు కొన్ని వేల బుక్స్, అంటే 4,000 to 5,000 బుక్స్ మాకు ఆయన రిలీజ్ చేసిన 4 పుస్తకాలు, ఇది 5వ పుస్తకం అయింది. ఈ 4 పుస్తకాలు ఏమొచ్చి కనీసం మేము ఒక 4,000 బుక్స్ ఏమొచ్చి మేము సేల్ చేసాం. ఇది కూడా మేము అనుకుంటున్నాం ఈ 800 పుస్తకాలు వచ్చి మేము ఒక 10-15 రోజుల్లోని కానీ నెల రోజుల లోపల మేము వచ్చి అమ్మేస్తామనేసి. ఎందుకంటే ఈయన తలక లాంగ్వేజ్ చాలా ఈజీగానంటే చాలా సులభతరంగా ఉంటుంది. చదివే వాళ్ళకి చాలా దగ్గరగా, అంటే అవగాహన చేసుకునే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చదివే వాళ్ళు ఎక్కువగాను ఈ లాంగ్వేజ్ వచ్చి అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ బుక్స్ చాలా తొందరగాను సేల్ చేసుకోగలుగుతున్నాం. ఇంత ముందు వచ్చే బుక్స్ ఏమొచ్చి ఒకటి ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, 2 స్టేట్స్, తర్వాత వచ్చి 5 points సమ్వన్, 1 night ఎట్ కాల్ సెంటర్. ఈ 4 బుక్స్ వచ్చాయి. ఇదేమొచ్చి రెవల్యూషన్ 2020. అంటే నేను అనుకుంటాను ఈయన ఇంకొక రెవల్యూషన్ వచ్చి మళ్ళీ వస్తుందేమో ఈ బుక్ మీద. అంటే అంత హాట్ కేక్గా ఇది సేల్ అవుతుంది. మాకేమొచ్చి ప్రీ బుకింగ్, అంటే ముందుగా రిజర్వ్ చేసుకునే వాళ్ళు కనీసం మాకు 300 మంది ఈ బుక్ని వచ్చి రిజర్వ్ చేసుకున్నారు నిన్న సాయంత్రం వరకు. ఇక్కడే మా దగ్గరే ప్రజలు అలాగే వస్తూ క్యూ కడుతూ ఒక్కొక్క బుక్ ఏమొచ్చి వాళ్ళు ఈ రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళు. వీ హోప్ సో ఈ బుక్స్ బాగా వెళ్తాయనేసి. పబ్లిషర్ ఏమొచ్చి ఇది రూపా పబ్లికేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bhagat, Chetan Bhagat and his wife both are from IIM. తెలుగులో మీకేం కావాలి? పుస్తకము రెవల్యూషన్ 2020 అనే ఈ పుస్తకము చేతన్ భగత్ అనేటటువంటి పాపులర్ రైటర్ చేత రాయబడింది. ఏమండి, ఈ పుస్తకంలో గోపాల్ అండ్ రాఘవ్ అనేటటువంటి 2 బాల్య స్నేహితులు ఉంటారు. ఆ బాల్య స్నేహితులు ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి కూడా స్నేహితురాలు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ఆర్తి. వీళ్ళు ముగ్గురు కూడా ఐఐఎంలో చదువుకుంటారు. చదువుకొని సంఘంలో ఒక విధమైనటువంటి ఆర్థికమైనటువంటి సాంఘికమైనటువంటి పరివర్తన తెద్దామనేటటువంటి కృషిలో ముగ్గురు ఉంటారు. ఇద్దరు తర్వాత ముగ్గురు కూడా ఉంటారు. అయితే కొంతకాలం జరిగేసరికి ఇందులో గోపాల్ అనేటటువంటి అతను ఈ సంఘానికి లొంగిపోయి సంఘం ఏ విధంగా నడిస్తే ఆ విధంగా